బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు అందరికీ స్వాగతం. ఈ క్రిస్టియన్ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం క్రమంగా దీన్ని ఫాలో అయ్యేవారికి, వీక్షించే వారికి అర్థమై ఉంటుంది. ఫెయిత్, విశ్వాసము, ఫ్యామిలీ, కుటుంబము, చర్చ్, సంఘము, కల్చర్, సంస్కృతి, వీటితో మన జీవితం ముడిపెట్టబడి వాక్యానుసారంగా వీటిలో మనం మసులుకొని దేవుణ్ణి మహిమపరిచి నలుగురికి మేలు చేసేటువంటి రీతిలో జీవించుట కొరకే. ఆలోచన వాక్యానుసారంగా రేకెత్తింపచేసి మన జీవన విధానం ఎట్లా ఉంది, మన వైఖరి ఎట్లా ఉంది, మనము దేవుణ్ణి ఎలా అనుసరిస్తున్నాం అనేటువంటి విషయాల్లో మనము జాగరూకులమై దేవుడు మెచ్చే రీతిలో అండ్ మనం కూడా నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాము అనేటువంటి సార్థకతతో ఉండుటకు ఇది ఉపయోగపడ్డానికే. ఈ లోకంలో మనం జీవించినప్పటికీ ఈ లోకానుసారంగా జీవించుటకు కాదు, కానీ వాక్యానుసారంగా లోకంలో జీవించుట కొరకు మనము నియమించబడ్డాం. లోక మర్యాదను అనుసరించకుండా వాక్య ప్రకారం లేక వాక్య సత్యముల చేత రూపాంతరపరచబడి జీవించుట కొరకు దేవుడు మనల్ని పిలిచాడు అండ్ ప్రతిష్ఠించి ఈ లోకములోనికి పంపాడు. ఆ క్రమంలో ఈరోజు పాడ్కాస్ట్ యొక్క ఎపిసోడ్లో ఒక చాలా మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయమును మనం వినబోతున్నాం. టైటిల్ చూసి గాబరాపడ్డారో లేకపోతే ఆ టైటిల్ విషయమై క్యూరియాసిటీ కలిగి క్లిక్ చేశారో నాకు తెలియదు, కానీ దేవుడి వాక్యము చెప్పేటువంటి ఒక సత్యాన్ని గురించి మనం ఈ రోజున క్లుప్తంగా వినబోతున్నాం. యాకోబు అనేటువంటి భక్తుడు, ఆయన బైబిల్లో పత్రికను రాశాడు. అదే యాకోబు రాసిన పత్రిక, ద ఎపిసల్ ఆఫ్ జేమ్స్. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు, యేసుని రక్షకునిగా ఆయన పునరుత్థానమైన తర్వాత విశ్వసించి ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టాడు. విధేయుడైనటువంటి శిష్యునిగా, ఆ తర్వాత నమ్మకమైనటువంటి పరిచారకునిగా వాక్య పరిచర్య చేసినప్పుడు మొదట వాక్యాన్ని పాటించి, అంటే తాను గైకొని ఇతరులకు ప్రకటించినటువంటి వ్యక్తిగా ఆయన నూతన నిబంధనలో మనకు విశిష్టతను కలిగి కనబడతాడు. ఆయన రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి అని ఆ క్రైస్తవ సహోదరులకి, ఎవరికైతే పత్రిక రాశాడో వారందరినీ ఉద్దేశించి ఆయన చెప్పాడు. అండ్ ఇది దేవుడిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, యేసుక్రీస్తునందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపదేశముగా ఇవ్వబడి, ఆదేశముగా ఇవ్వబడినటువంటి చాలా గంభీరమైనటువంటి విషయం. దేవుడి వాక్యం, నిత్య సత్య, దేవుని యొక్క నిత్య సత్య వాక్యం మనకు అనుగ్రహించబడుట అది ఒక ఎనలేని ఆశీర్వాదం. దాన్ని అంచనా వేయలేము, దానికి ఖరీదును కట్టలేం, దానికి ఒక ప్రైజ్ని మనము కట్టలేం. గాడ్స్ వర్డ్ ఈజ్ సో ప్రెషియస్. దేవుడి వాక్యం ఎంతో ప్రశస్తమైనది. ఎంత ప్రశస్తమైందంటే వెండి బంగారములు నశించిపోతాయి, కానీ దేవుడి వాక్యముతో ఏది కూడా లోకంలో ఉన్నటువంటి విలువైనటువంటి పదార్థాన్ని మనము పోల్చి చూడలేం. మనకి విలువైనవి వెండి బంగారాలు, కానీ వాటికన్నా ఎనలేని విలువ కలిగినటువంటిది దేవుని వాక్యం. దాన్ని దేవుడు ఆయన యొక్క పోలికలో ఆయన చేత సృజింపబడినటువంటి వారికి అనుగ్రహించాడు. ఆయన సంకల్పాన్ని వారు తెలుసుకోవడానికి, దాన్ని వారు చేయడానికి వారికి ఇచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో, మనకున్నటువంటి యొక్క లోకంలో మనకు టెక్నాలజీ యొక్క ఆశీర్వాదమే అనండి, లేకపోతే బెనిఫిట్, అడ్వాంటేజీ అనండి. దాని ద్వారా ఒకప్పుడు 25 ఏళ్ల క్రితము ఒక క్రైస్తవ సంఘానికి ఒక క్రైస్తవుడు కుటుంబము వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరి లేక అక్కడ ఉన్నటువంటి పెద్దలు లేక అప్పుడప్పుడు అక్కడికి వచ్చే అతిథి బోధకుల యొక్క బోధలు మాత్రమే వినేవారు. సంవత్సరంలో బహుశా వారు ఒక 25 మంది లేకపోతే 40 మంది 60 మంది బోధలు వినేవారు. కానీ ఈ రోజున ఒక సగటు దినాన్నే ఒక వ్యక్తి ఓపికంటే 10 మంది నుండి 50 మంది బోధలు వినొచ్చు. అఫ్కోర్స్ పూర్తిగా వినేటువంటి అలవాటు మనలో చాలామందికి లేదు. అక్కడ కాస్త ఇక్కడ కాస్త క్లిక్ అండ్ కొంత వినేటువంటి ఒక
జీవితాన్ని పాడు చేసేటువంటి అలవాటుకు మనలో చాలామంది అలవాటు పడిపోయాం. సో అలా వినడానికి ఇప్పుడు గ్లోబలీ అంటే వాక్యమును వినడానికి అశేషమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేకుల వాక్యం మనం వినొచ్చు, అనేక భాషలు మనం వినొచ్చు. ఒకవేళ మీకు ఇంగ్లీష్ భాష వస్తే ఇంగ్లీష్ వారిది వినొచ్చు, తెలుగు మీరు ఎట్లాగో వింటూనే ఉంటారు, హిందీ మీకు వస్తే అది వినొచ్చు, తమిళ్ వస్తే అది వినొచ్చు. రకరకాల భాషల్లో మనం అనేకుల బోధలు ఈ రోజున వినొచ్చు. కాకపోతే సమస్య ఏంటంటే చాలా మట్టుకు మనందరికీ తెలిసినట్టుగానే వాక్యం పేరట చెత్త లేకపోతే వాక్యం పేరట పొట్టు బయట ప్రకటించబడుతుంది. కొంత దేవుని వాక్యపు విత్తనము దేవుడు వెదజల్లుతున్నాడు కనుక అది కూడా అందుబాటులో ఉంది. మరి ఇంత వాక్యం విన్నా కూడా వింటూ హియరింగ్ లిజనింగ్ అనేది మనం చేస్తున్నప్పటికి కూడా దానికి విధేయత చూపేటువంటి విషయానికి వచ్చేసరికి మాత్రం అందరూ మెజారిటీ వెనుకబడే ఉన్నారు అనేది సర్వేలు అండ్ సర్వదా ప్రపంచంలో క్రైస్తవ లోకాన్ని చూసినప్పుడు మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే అది దేవుడికి ఇన్సల్ట్, దేవుణ్ణి అవమానపరిచినట్టు. అంత మాత్రమే కాదు, మన ఆత్మకు మనము గాయాన్ని చేసుకున్నట్టు. ఇంజురీ టు యువర్ ఓన్ సోల్, టు మై సోల్, నీ ఆత్మకు నా ఆత్మకు గాయాన్ని కలిగించుకోవడం అంతటితో ఆగిపోవట్లేదు. సెల్ఫ్ డిసెప్షన్ ఈజ్ ఏ ట్రాజడీ. అంటే ఆత్మ వంచన, స్వంతాన్ని మోసగించుకోవడం అనేది ఘోరమైనటువంటి విషయం. ప్రస్తుతము చాలా చోట్ల జరిగేది అదే. అనేక బోధకులను రెగ్యులర్గా వినడం చేత ఏమైపోతుందంటే ఫెమిలియారిటీ అనేది వచ్చేస్తుంది. అంటే సుపరిచితమైంది కదా, ఏదైనా రోజు తింటుంటే దాని మీద మనస్సు పోతుంది, దాని మీద విసుకొస్తుంది. అదే ప్రకారం రోజు వాక్యం విని ఎంతమందిది విని వారిదే విని మనకి దాని మీద ఆసక్తి పోవచ్చు అండ్ వారి మీద ఆయా సమయాల్లో మనకు విసుగు రావచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే వినడానికి అలవాటు పడిపోయాం, యంత్రాల్లాగా వింటూ వెళ్ళిపోతున్నాం. కానీ విన్నదాని గురించి కాసేపు ధ్యానించడానికి సమయం లేదు, లేకపోతే మనస్సు లేదు. ఆర్ ఆ యొక్క విన్న వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని వెలికి తీసుకుని దాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్నామా లేమా, దాని వెలుగులో మనం సరిగ్గా దేవుడి దృష్టిలో కనబడుతున్నామా లేమా అని చూసుకునేటువంటి ఆ ధ్యాస, ఆ యొక్క ప్రాసెస్ అంటారు, అది మనకు చేయడానికి అవకాశం లేదు. అండ్ విన్న వాక్యాన్ని మన యొక్క హృదయాంతరంగాల్లోనికి ఆ చివరి దాకా కోర్ దాకా తీసుకెళ్ళి అక్కడ అది మార్పులు చేర్పులు చేయడానికి, మనల్ని ప్రభావితం చేయడానికి అవకాశం ఇవ్వడానికి కూడా మనకు సమయము అండ్ అలాంటి ఆలోచన లేకుండా పోయింది. కనుక ఏమవుతుంది, ఎంత వాక్యం విన్నా కూడా మన వైఖరి అలాగే మార్పు లేకుండా, మన వాంఛలు మార్పు లేకుండా, మన వ్యవహారాలు మార్పు లేకుండా ఉండిపోతున్నాయి. విశ్వాసులము అనే పేరు మనకు ఉండొచ్చు, కానీ విశ్వాస సహితమైన జీవితం, విజయముతో కూడినటువంటి దేవుడు మెచ్చేటువంటి జీవితము లేదు. మనం తినేసి ఆ తర్వాత దాన్ని జీర్ణించుకునేంత వరకు, అది జీవితంలో బయటికి కనబడేంత వరకు, ఆరోగ్య రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, దానికి అవకాశం ఇవ్వకపోతే ఎంత తిన్నా కూడా దాని వలన ఉపయోగము లేదు. రోమన్లకు ఒక అలవాటు ఉండేది, తిండిపోతులు. సో వారు విందులకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని తినాలి, అంత తినాలి. కాకపోతే అంత తినాలంటే వారు తిన్నది కడుపులోకి పోయి అక్కడే ఉంటే వారికి సాధ్యం కాదు. కనుక ఆ పదార్థాన్ని నోట్లో పెట్టుకొని నమిలి దాన్ని ఆస్వాదించి ఆ తర్వాత కిటికీ దగ్గరికి వెళ్ళి దాన్ని బయటకు ఊసేసేవారు. కొందరైతే మింగిన తర్వాత కూడా కక్కేసేవారు, మిగతా దాన్ని మరలా కుక్కుకోవడానికి. సో ఈ రోజున క్రిస్టియానిటీలో మెజారిటీ మనకు ఎట్లా కనపడుతున్నారంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరర్స్, సమాచారాన్ని గ్యాదర్ చేస్తారు. ఎక్స్ వై జెడ్ ఏం చెప్తున్నాడు, దేని గురించి చెప్తున్నాడు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. ఏబిసిడి ఏం చెప్పారు, గ్యాదర్ చేసుకుంటారు. ఇన్ఫర్మేషనే వస్తుంది, కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావట్లేదు. సమాచారం అందుతుంది, కాకపోతే రూపాంతరం అనేది మనలో చాలామందికి కలుగట్లేదు. ఇది దేవుడికి ఇష్టమా, లేకపోతే సంఘానికి క్షేమమా, క్రైస్తవ్యానికి భవిష్యత్తునిచ్చేటువంటి విషయమా అంటే కానే కాదు. సో 3 మూలమైనటువంటి విషయాలు బ్రీఫ్గా నేను మీ ముందు పెడతాను. ఆలోచించండి, ప్రార్థించండి, మీ లైఫ్ని ఈ వాక్యపు వెలుగులో పరీక్షించుకోండి. దేవుని ఎదుట దీన మనస్కులై మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి తప్పకుండా ప్రతి ప్రయత్నాన్ని చేయండి. అప్పుడు గొప్ప మేలు పొందుతారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విషయం ఏంటి అంటే ది అథారిటీ ఆఫ్ ద వర్డ్.
వాక్యమునకు ఉన్న అధికారం, అది దేవుడి వాక్యం కనుక, దేవుడు సర్వాధికారి కనుక, దేవుని వాక్యానికి ఉన్నటువంటి అధికారం ఏంటో బైబిల్లోనే మనకు విశేషంగా రాయబడింది. కొన్నింటిని మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు నిత్యమైన వాడు, ఆయన వాక్యం కూడా నిత్యమైనది. దేవుడు శక్తిమంతుడు, ఆయన వాక్యము శక్తితో కూడినటువంటిది. దేవుడు మన శ్రేయస్సును కోరతాడు, ఆయన వాక్యాన్ని పంపింది కూడా మన శ్రేయస్సు కొరకే. ఆత్మ రక్షణ కొరకు, ఆత్మ రూపాంతరం కొరకు, ఆత్మను దేవుడి యొక్క మహిమ ఇతరుల మేలు కొరకు రగల్చుట కొరకు, ఆయన రాకడ కొరకు ఆత్మను సిద్ధపరచుట కొరకు. ఈ టైటిల్, ఈరోజు పాడ్కాస్ట్ టైటిల్ ఏంటంటే సెల్ఫ్ డిసీవ్డ్, ఆత్మ వంచన. స్వంతమును మోసగించుకుంటున్నటువంటి మనిషికి కనువిప్పు కలిగించి సరైనటువంటి మార్గంలోనికి దేవుడు తీసుకురావడానికి ఈ యొక్క వాక్యమును విడుదల చేశాడు. ఆయన వాక్యము ద్వారానే ఒకడు రక్షించబడతాడు, ఆయన వాక్యం ద్వారానే ఒకడు రూపాంతరపు అనుభవంలోనికి వస్తాడు. సో ఒక రకంగా చెప్పాలంటే వాక్యం అనేది దేవుడు మనకి ఇవ్వకుండా ఉంటే మన జీవితము అత్యంత హేయమైనదిగా దారుణమైనదిగా ఉండేది. ఆదికాండం 1వ అధ్యాయంలో మీకు ఆ భాగము గుర్తు ఉంటే దేవుడు వాక్యాన్ని పలికిన తర్వాత ఆ ప్రకారమాయను అని పదే పదే మనం చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వచనాన్ని చదువుతున్నాను. ఆదికాండం 1:11, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించునుగా కానీ పలుకగా ఆ ప్రకారమాయను. సృష్టి అది అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు దేవుడు పలికాడు, ఆయన మాటను విడుదల చేశాడు. దానికి ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆకారాన్ని ఇవ్వడమే కాకుండా అర్థాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ఆ ప్రకారం అవుతూ పోయింది. సో ఆ సృష్టిలో దేవుడి వాక్యము దేవుడి చిత్తాన్ని ఎట్లా చేసిందో, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితానికి కూడా వాక్యం ఎందుకు ఇవ్వబడుతోంది అంటే, ఆ వ్యక్తి జీవితంలో కూడా దేవుని యొక్క అందమైనటువంటి సంకల్పం నెరవేరాలి, దేవుని యొక్క కార్యము జరగాలి. పాత నిబంధనలో మీరు ఒకవేళ గమనిస్తే, దేవుడు తన దాసుడైనటువంటి మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆయన ద్వారా ఇశ్రాయేలు జనాంగం అంతటికీ ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వినిపించేవాడు. తరువాత యాజకులు లేకపోతే శాస్త్రులు వారి ద్వారా వాక్యాన్ని వినిపించేవాడు. ఎందుకు వినిపించేవాడు? విన్న వాక్యానికి వారు విధేయులై వర్ధిల్లడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నిర్గమాకాండం 24వ అధ్యాయం 3వ వచనంలో మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ మాట ప్రకారం మనము బ్రతకడానికి, ఆ మాట ప్రకారం మన జీవితాన్ని జీవించుటకు, మన ప్రవర్తనను చక్కబెట్టుకుని దాని ప్రకారము ప్రవర్తించుటకు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఇశ్రాయేలీయులు అందరూ ఏం చేశారు? ఆయన చెప్పిన మాట ప్రకారం మేమందరము ప్రవర్తిస్తామని వారందరూ ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చారు. తోరా అంటారు పంచగ్రంథాలు, బైబిల్లో మనకు కనబడేటువంటి మొదటి 5: ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఎక్కడెక్కడైతే ఈ సమాజ మందిరాలు, సినగాగులు ఉంటాయో అక్కడ ఇశ్రాయేలీయులకు ఒక అలవాటు ఉంది. పండుగల సమయంలో ఈ తోరాని, ఈ పంచగ్రంథాలను చదువుటకు 5 చదివేవారు ఉంటారు, 5 రీడర్స్ ఉంటారు. ప్రాయశ్చిత్త దినాన్న, డే ఆఫ్ అటోన్మెంట్న 6 ఉంటారు, 6 మంది చదువుతారు. సబ్బాతు, విశ్రాంతి దినాన్న 7 మంది చదువుతారు. ఎందుకని వారు వాక్యాన్ని అంతగా చదివించేవారు? ఎందుకంటే ఎంత వాక్యం చదవబడితే అంతగా ప్రజలు వింటారు, అంతగా విన్న దానికి అనుగుణంగా వారు పాటిస్తే వారి జీవితంలో ఫలభరితులు అవుతారు. వారి జీవితము దేవుడి యొక్క ప్రభావం, మహిమతో ఉంటుంది. అండ్ వారి జీవితం 10 మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. అది వారి యొక్క ఉద్దేశం అన్నమాట. ప్రవక్తల దగ్గరికి వచ్చేస్తే అక్కడ కూడా మనకు విశేషముగా రాయబడ్డాయి. ఉదాహరణకు యెషయా 1:2లో ఆయన చెప్తాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దేవాది దేవుడు సృష్టికర్త మాట్లాడుతున్నాడు గనుక సృష్టి అంతా కూడా ఆలకించాలి, చెవియొగ్గాలి. ఈ యొక్క సృష్టి ఆ రకంగా ఆలకించి చెవియొగ్గాల్సిన స్థితిని కలిగి ఉన్నప్పుడు ఇక దేవుడు మనకి దాన్ని ఇంకా ఎన్ని రెట్లు ఎక్కువగా ఇచ్చాడు. మనతో మాట్లాడినప్పుడు మనం ఆలకించాలి, చెవియొగ్గాలి, గైకొనాలి అని ఆయన వాక్యంలో మనకు రాయబడి ఉంది. ఇర్మియాలో మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే ఇర్మియా పదే పదే ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు అని రాస్తాడు.
ఏదైతే దేవుడి దగ్గర విన్నాడో దాన్ని ప్రజలకు చెప్పాడు కనుక ఇదే యెహోవా వాక్కు. లేకపోతే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారు ప్రవక్తలు అంటారు యెహోవా సెలవిచ్చినదేమనగా. పదే పదే బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పాడు అనేటువంటి ఆ సత్యాలు మన ముందుకు ఎందుకు తీసుకురాబడ్డాయి అంటే దేవుడు మాట్లాడినప్పుడు మనం వినాలి. దేవుడి యొక్క మాటకు అధికారం ఉంది. అది ఒక ఆదేశము, అది ఒక ఆజ్ఞ, అది మనం శాసనంగా తీసుకోవాలి. 10 ఆజ్ఞలే మీరు తీసుకోండి, ఆజ్ఞలు అవి 10 ఆజ్ఞలు అంటాం. దాంట్లో దౌ షల్ట్ అండ్ దౌ షల్ట్ నాట్, నీవు చేయవలసినవి నీవు చేయకూడనివి అని దేవుడు చెప్పాడు. మన జీవితాన్ని ఆయనే నియంత్రించగలడు, ఆయనే నియంత్రించాలి, ఆయనే నడిపించాలి. కనుక ఆయన ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదో చెప్తాడు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 7:24 కొండ మీద ప్రసంగం చేసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. యేసు ప్రభు యొక్క మాటలు వింటున్నటువంటి వారందరూ గ్రహించాల్సింది ఏంటంటే, వారు బహుశా మేము యేసు మాటలు వింటున్నామని మురిసిపోతూ ఉండొచ్చు, కానీ యేసు మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎప్పుడు దీవించబడతారు, ఎప్పుడు బుద్ధిమంతులుగా ఎంచబడతారంటే వారు వాటిని చేసినప్పుడే. మత్తయి 28:18 20వ వచనంలో కూడా యేసుప్రభు ఏం చెప్పాడో చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. సో ఒక సర్వాధికారిగా సమస్తమును తన యొక్క ఆధిపత్యం కింద పెట్టుకున్నటువంటి ప్రభువుగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఏవేవైతే ఆయన ఆజ్ఞాపించాడు ఇవన్నీ కూడా ఆజ్ఞలే, అధికారంతో కూడుకున్నటువంటి ఆజ్ఞలు కనుక వాటిని గైకొనాలని ఆయన్ని వెంబడించేటువంటి విశ్వాసులకు, శిష్యులకు, అపోస్తల ద్వారా ఆయన తెలియచేశాడు. దేవుడి వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు ఆయన వాక్యానికి వయస్సు లేదు, ఆయన వాక్యం ఎన్నటికీ కాలం చెల్లదు, అది నిత్యమైనది. అండ్ దేవుని వాక్యము నిత్యము కూడా స్వచ్ఛముగా ఉండేటువంటిదే. దేవుని యొక్క వాక్యం కనుక దేవుడు ఏ ప్రకారం ఉన్నాడో వాక్యం కూడా ఆ రకంగానే మనకు ఉపయోగకరంగా ఉండడానికి ఇవ్వబడింది. రెండో విషయానికి వస్తే ది అడ్మానిషన్ ఆఫ్ ద వర్డ్, వాక్యము యొక్క ఉపదేశము, వాక్యము యొక్క మందలింపు. దాంట్లో రెండు ఉంటాయి, రెండు వైపులా రెండు ఉంటాయి. వాక్యంలో ఉపదేశం ఉంటుంది, వాక్యంలో మందలింపు ఉంటుంది. అడ్మానిషన్ అన్నది అందుకోసమే దేవుడు మనకు చేశాడు. ఆదాము అవ్వలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, వారు దాన్ని గైకొనలేదు. విన్నారు, చాలా జాగ్రత్తగా విన్నారు, కానీ దానికి విధేయత చూపలేక విఫలమైపోయారు. ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క ధర్మశాస్త్రం వచ్చింది, పదే పదే దాన్ని వారు వింటూ వచ్చారు, కానీ పదే పదే దానికి వారు విధేయులు అవ్వకుండా విఫలమైపోయారు, అరణ్యంలో రాలిపోయారు. ఆ తర్వాత కూడా మనం చూస్తే అదే క్రమాన్ని ప్రవక్తల కాలంలో కూడా చూడొచ్చు. అయితే దేవుడు తన కుమారుడిని లోకంలోనికి పంపినప్పుడు, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక్కడే మానవ జాతి అంతట్లో దేవుడి వాక్యానికి పరిపూర్ణ విధేయత చూపాడు. కుమారుడై ఉండి కూడా వాక్యమునకు విధేయత చూపి దేవుణ్ణి మహిమపరిచాడు అని బైబిల్ మనకు చెప్తోంది. సో యేసు మన ఎగ్జాంపుల్ అన్నమాట. యేసుక్రీస్తే మనకు మాదిరి, యేసే మన ముందు నడిచినటువంటి వాడు, యేసే మన నిజమైనటువంటి ఆత్మల కాపరి. కనుక మనం యేసు ఏమి చేశాడు అన్నట్టుగానే మన జీవితంలో మనము అనుసరణ, దేవుడిని వెంబడించుటలో ముందుకు సాగిపోవాలి. అండ్ న్యూ టెస్టిమెంట్లోనే మీరు చూస్తే ఒక రెండింటిని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయిన యేసు గురించే లూకా సువార్తికుడు అపోస్తలుల కార్యములు రాసినప్పుడు 1వ అధ్యాయం 1వ వచనంలో, తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును అని రాస్తాడు. సో యేసు ప్రభు మొదట చేశాడు, ఆ తర్వాత చెప్పాడు. పరిసయ్యులు చెప్తారే కానీ చెయ్యరు. సో ప్రభు అయినటువంటి యేసుకి పరిసయ్యులకి ఉన్నటువంటి వ్యత్యాసం చూడండి. వీళ్ళు చెప్తారే కానీ చెయ్యరు, యేసు ప్రభు చేసి చెప్పాడు. అండ్ ఈ రోజున కూడా చాలామంది పరిచారకులు, పరిసయ్యులు వంటి వారే, వారు చెప్తారు కానీ వారు చెయ్యరు. అందుకనే సంఘాలు, సేవలు, క్రైస్తవ సమూహాలు ఈ రకంగా ఈ రోజున దిగజారిన స్థితిలో, బలహీనమైన స్థితిలో, నీరుగారిన స్థితిలో, రూపాంతరమే లేనటువంటి లౌకికమైనటువంటి ఒక వ్యవస్థగా, లౌకికమైనటువంటి వ్యక్తులుగా తయారైనటువంటి స్థితిలో కనబడుతున్నారు. సో యేసు ప్రభు చేసి చెప్పాడు.
అండ్ యేసును పోలినటువంటి అపోస్తలుడు బైబిల్లో మనకు కనబడతాడు. ఆయన పేరు పౌలు. మీరు ఫిలిప్పీ 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదివారనుకోండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి ఏం చెప్తున్నాడో వినండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. సో పౌలు ఏం చేశాడు? ఆయన యేసును వెంబడించాడు కదా, యేసే ఆయనకి జీవం కదా, యేసే ఆయన మాస్టర్, ఆయన యొక్క యజమానిగా ఉన్నాడు కనుక పౌలు భక్తుడు ఏదైతే బోధించాడో దాన్ని బ్రతికి చూపించాడు. ఆయన జీవితంలో అది ఉన్నట్టు వారు చూశారు, విన్నారు కనుక వాటిని చేయమని ఆయన వారికి ఆదేశాన్ని ఇస్తున్నాడు. యాకోబు అదే మనకి రాశాడు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం, ఏ వాక్యాన్నైతే మీరు విన్నారో ఆ వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. సో వాక్యాన్ని రిసీవ్ చేసినప్పుడు దానికి రెస్పాండ్ అవ్వడము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రిసీవ్ చేసుకొని రెస్పాండ్ అవ్వకపోతే అది మనం రిజెక్ట్ చేసినట్టే, దాన్ని మనం యాక్సెప్ట్ చేసినట్టు కాదు. సో టేకింగ్ ద వర్డ్ అండ్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్, దేవుడి వాక్యాన్ని తీసుకుని దాన్ని మనము ఆచరణలో పెట్టాలి. సింపుల్ హియరర్స్గా, అంటే కేవలం వినువారం మాత్రమే అయి ఉండకూడదు. అదే ఆయన అక్కడ వాడినటువంటి పదం. యాకోబు యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు వాక్యాన్ని వినొద్దు అని చెప్పట్లేదు, వాక్యాన్ని వినండి. వాక్యం వినట ద్వారానే మనకు ఆశీర్వదించబడేటువంటి అవకాశం ఉంది. వాక్యం వింటేనే రక్షణ పొందేందుకు అవకాశం ఉంది. వాక్యం వింటేనే దైవ సంబంధముగా మారేందుకు అవకాశం ఉంది. వాక్యం వినకపోతే అవకాశమే లేదు. కానీ వాక్యం విని ఊరుకోకండి, వాక్యమును విని విడిచిపెట్టకండి. వాక్యం విన్న తర్వాత అసలైనటువంటి కార్యాన్ని ప్రారంభించండి. ఎందుకోసమైతే వాక్యం మీకు ఇవ్వబడిందో దానిలోనికి ప్రవేశించండి. భక్తిలో మీరు పెరగాలి కనుక వాక్యం మిమ్మల్ని భక్తిలోనికి ప్రవేశపెడుతుంది, భక్తిలో పెంచుతుంది, భక్తిలో పోషిస్తుంది, భక్తిపరులుగా చేస్తుంది. కనుక దానికి ఆ అవకాశాన్ని ఇవ్వనివ్వండి, దాని యొక్క పనిని అది చేయనివ్వండి. కేవలము నాలెడ్జ్ పెంచుకుంటే అది మీకు ఉపయోగపడదు. దేవుని యొక్క వాక్యంలో మీరు నిజమైనటువంటి మార్పును కలిగినప్పుడే అది మీకు దీవెనకరంగా ఉంటుంది. గ్రీక్ అండ్ రోమన్ ఫిలాసఫర్స్ లేకపోతే మారలిస్టులు అనేవారు, వారు నైతిక సూక్తులను చెప్పే తత్వవేత్తలు, వారు ఏం చెప్పేవారంటే బోధకులు అండ్ విద్యార్థులు ఇద్దరు కూడా ఏదైతే చెప్తున్నారో వింటున్నారో దాన్ని ఆచరించినప్పుడే వారి కార్యాన్ని వారు పూర్తి చేసినట్టు. టీచర్ చెప్పింది చేసేవాడిగా ఉంటే ఆయన ఒక పర్ఫెక్ట్ టీచర్. స్టూడెంట్ విన్నదాన్ని చేసేవాడిగా ఉంటే వాడొక పర్ఫెక్ట్ స్టూడెంట్. లేకపోతే వీడు ఇంపర్ఫెక్ట్. టీచర్ స్టూడెంట్ ఇద్దరు ఇంపర్ఫెక్ట్. అండ్ ఈరోజు క్రిస్టియానిటీలో టీచ్ చేసేవాడు ఇంపర్ఫెక్ట్ అండ్ వినే స్టూడెంట్ లర్నర్ కూడా ఇంపర్ఫెక్ట్. ఎందుకంటే వారు ప్రాక్టీస్ చేయట్లేదు. ఏదైతే ప్రీచ్ చేయబడుతుందో దాన్ని వారు ప్రాక్టీస్ చేయట్లేదు. ఒకప్పుడు ఒక భక్తుడి రకంగా ఒక ఉదాహరణను కూడా మనకిచ్చాడు. విత్తనాన్ని 2 రకాలుగా మనము తీసుకోవచ్చు, దానితో వ్యవహరించవచ్చు. ఒక బాటనిస్ట్ ఆయన విత్తనాన్ని తీసుకున్నప్పుడు దాన్ని వేరు చేస్తాడు, స్ప్లిట్ చేస్తాడు. దాని తర్వాత దాని యొక్క గుణ లక్షణములన్నింటినీ ఆయన కనుగొంటాడు, వాటిని రాస్తాడు, వాటి గురించి చర్చిస్తాడు, విడిచిపెట్టేస్తాడు. కానీ ఒక రైతు విత్తనం ఉన్నట్టుగానే తీసుకుంటాడు, దాన్ని తింటాడు, దాన్ని పోయి విత్తుతాడు, మరలా కోసుకొని తింటాడు. సో ఇద్దరిలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. బాటనిస్ట్ ఏమో దాన్ని వ్యర్థంగా వదిలేస్తున్నాడు, చర్చలకు చూడడానికి అబ్జర్వేషన్కి మాత్రమే వాడుకుంటున్నాడు. కానీ ఫార్మర్ దాన్ని తింటున్నాడు, బతుకుతున్నాడు, విత్తుతున్నాడు, ఇంకా నలుగురికి బ్రతికేందుకు అవకాశాన్ని ఇస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క సువార్త విషయంలో కూడా అంతే. విమర్శకులు దాన్ని విభజిస్తారు, దాని లోపల ఉన్నటువంటి విషయములను చర్చిస్తారు, వాదోపవాదాలు చేస్తారు, కానీ చివరికి దాన్ని విడిచిపెడతారు. దాన్ని వారు భుజించరు, వారు రక్షించబడరు, దాన్ని ఇతరులకు విత్తి వారు రక్షణ పొందడానికి అవకాశం ఇవ్వరు. కానీ దేవుడి సేవకులు నిజంగా ఎవరైతే ఉంటారో, సంఘస్థులు నిజంగా ఎవరైతే ఉంటారో వారు ఆ వాక్యాన్ని ఆస్వాదించి రక్షించబడతారు, దాన్ని ఇతరులకు విత్తేసి వారు కూడా రక్షణ పొందడానికి అవకాశాన్ని కల్పిస్తారు. అండ్ ఈ రోజున నీతిలో మనకు ఉన్నటువంటి ఆకలిని, హంగర్ ఆఫ్ రైచియస్నెస్ని తీర్చగలిగినటువంటి సీడ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. యాకోబే మీరు 1వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఆ సత్యవాక్యం మన ఆత్మలో నాటబడినప్పుడు మన ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటిది. సో గాడ్స్ వర్డ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ అవర్ సోల్ అండ్
షేప్ అవర్ సోల్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుడి మహిమ కొరకు మన యొక్క ఆత్మను ఆకారంలోనికి తీసుకుని వస్తుంది అండ్ పరిశుద్ధపరుస్తుంది, మనల్ని శాంక్టిఫై కూడా చేస్తుంది. సమస్త కల్మషము నుండి, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వము నుండి మనల్ని విమోచించి మనల్ని స్వచ్ఛమైనటువంటి దేవుని పిల్లలుగా మారుస్తుంది. అది వాక్యానికే సాధ్యం. కనుక వాక్యం పట్ల ఎంత మనము శ్రద్ధ, ఎంత ఆసక్తి, ఎంత జాగరూకతను కలిగి ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు ఎందుకు బోధ చేస్తారు? వారి బ్రతుకు బాగుపడడానికి. ఆ మాట వింటే వారు బాగుపడతారు. ఉపాధ్యాయులు ఎందుకు విద్యార్థులకు బోధ చేస్తారు? వారు నేర్చుకుంటే, ఆ ప్రకారం నడుచుకుంటే వారు నింగిని తాకేటువంటి వ్యక్తులుగా తయారవుతారు కనుక. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఇప్పటిదాకా ఎంత వాక్యం విన్నావు, ఎంత వాక్యం చదివావు, ఎంత వాక్యం తెలుసుకున్నావు, ఎంత వాక్యం రాసావు, ఎంత వాక్యం చెప్పావు అన్నది ఒక వైపును పెట్టేసేయి. ఎంత వాక్యం గైకొన్నావు అన్నది ఆలోచించు. ఎందుకంటే అసలైనటువంటి ఆశీర్వాదం, నిజమైనటువంటి జీవితం ఇక్కడుంది. ఎంత వాక్యానికి లోబడ్డావు, ఎంత వాక్యానికి నీ జీవితంలో అధికారానికి లేక ప్రభుత్వం చేయడానికి అవకాశాన్ని ఇచ్చావు. చేయువారు, లేకపోతే తెలుగులో వాక్య ప్రకారం ప్రవర్తించువారునై, ఇంగ్లీష్లో బీఈ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ అని ఉంటుంది. డూయర్ అంటే చేయువాడు. ఆ పదాన్ని వారు మరి ఇంకొక రకంగా కూడా వాడేవారు. ఒక కవిగా, కవి ఏం చేస్తాడు? కవిత్వాన్ని రాస్తాడు. ఒక రచయితగా, రచయిత ఏం చేస్తాడు? బాగా ఆలోచించి రచనలు చేస్తాడు. ఒక కంపోజర్, మ్యూజిక్ కంపోజర్ ఏం చేస్తాడు? చాలా శ్రమించి ప్రయాస సాధనతో మ్యూజిక్ని కంపోజ్ చేస్తాడు. ఒక ఆరటర్, వక్త ఏం చేస్తాడు? ఒక సబ్జెక్ట్ గురించి బాగా దీర్ఘంగా ఆలోచించి దాన్ని సమకూర్చుకున్న తర్వాత దాన్ని ఆయన మరి అందరికీ ఉపయోగపడేటట్టు ప్రకటిస్తాడు. సో వీరు ఏ రకంగా తయారయ్యారో ఆ రకంగా నీవు కూడా తయారవ్వాలి. తయారవ్వాలంటే వాక్యము చెప్పింది నీవు చేసినప్పుడు అలా తయారవుతావు. అది దేవుడి యొక్క అభిమతం, అది దేవుని యొక్క ఉద్దేశం. ఓల్డ్ టెస్టమెంట్ అంతా చదవండి. దేవుడు మాట్లాడింది ప్రతిసారి వారు ఆ రకంగా చేయడానికి, ఆ రకంగా మారడానికి, తీర్చిదిద్దబడ్డానికి. రోమీలకు రాసినప్పుడు అపోస్తలైన పౌలు అదే అంశాన్ని ఎత్తి రాశాడు. 2వ అధ్యాయం 13వ వచనంలో, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం వినడం మంచిదే, కానీ విన్నవాడు నీతిమంతుడు కాడు, విన్నవాడు దేవుని అనుగ్రహానికి ప్రాప్తుడు కాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించేవాడు నీతిమంతుడిగా ఎంచబడతాడు. నిజమైనటువంటి విశ్వాసిగా, దేవుడికి భయపడే వ్యక్తిగా ఎంచబడతాడు. సో లా ఆఫ్ మోజెస్నే మీరు తీసుకుంటే, మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని తీసుకుంటే, ఆ రాబాయిలు పదే పదే చెప్పేవారు, ఇది మనకి ఇవ్వబడింది చదువుకోవడానికి, చర్చించుకోవడానికి కాదు, ఇది మనకు ప్రధానంగా ఇవ్వబడింది చేయడానికి, చేయడానికి, చేయడానికి. ఈరోజు చాలామంది బైబిల్ చదువుతున్నారు, బైబిల్ చర్చించుకుంటున్నారు, కానీ బైబిల్ని చేయట్లేదు. బ్రతుకులో బైబిల్ని మీరు చేసేంత వరకు మీరు నిజంగా బైబిల్ని గౌరవించే వ్యక్తులు కారు. ఎందుకంటే బైబిల్ని నాస్తికులు కూడా చదువుతారు, బైబిల్ని విమర్శకులు కూడా చదువుతారు. బైబిల్ గురించి నాస్తికులు, విమర్శకులు, వితండవాదులు వాదోపవాదాలు చేస్తున్నారు. మీకన్నా నాకన్నా ఎక్కువ బైబిల్ నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. సో బైబిల్ని చదవడం, బైబిల్ని చర్చించడం కాదు, బైబిల్ని చేయడం. లైఫ్లో బిబ్లికల్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. యేసుప్రభు లూకా 6:46లో అందుకే చాలా మనస్తాపంతో ఈ మాట చెప్పాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచితే ఎందుకు? సో ఆయన ఏమంటున్నాడు చూడండి, సూటిగా 1 లైన్లో ప్రశ్నించేశాడు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక. ఆయన చెప్పే మాటల్ని మనం చేయడానికి, వినడానికి కాదు, విని ఊరుకోవడానికి కాదు, చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి, ఒబీడియన్స్ చూపడానికి, గైకొనడానికి. ఆయన మనల్ని చెయ్యాలి అంటే, దైవ చిత్తం ప్రకారం మనల్ని ఆయన చెయ్యాలి అంటే ఆయన మాటల ప్రకారం మనం జీవించాలి. అప్పుడే ఆశీర్వాదం. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీవు వాక్యమును కేవలము వినువాడవేనా, లేక విన్న వాక్యానికి విధేయుడవా అనే ప్రశ్న నన్ను వేసుకోవాలి. పాత నిబంధనలో ఒక శాస్త్రి ఉండేవాడు, ఆయన దేవుని సేవకుడు, ఆయన పేరు ఎజ్రా. 7వ అధ్యాయం 10వ వచనంలో అద్భుతమైనటువంటి వ్యాఖ్య ఆయన గురించి రాయబడింది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఆయన హృదయాన్ని ఆ రకంగా సిద్ధపరచుకున్నాడు, ఆయన హృదయమును ఆ రకంగా తీర్మానంతో పెట్టుకున్నాడు.
ఏంటి? దేవుడి వాక్యాన్ని పరిశోధించాలి, క్షుణ్ణంగా వాక్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా చెయ్యాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి. సో ఇలాంటి బోధకులు మనకు కావాలి. దేవుడి వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశోధన చేసి వాక్యం ఏం చెప్తుందో అదే వెలికి తీసి ఇతరులకు చెప్పక మునుపు వారు దాని చొప్పున నడుచుకుని అప్పుడు ఇతరులకి చెప్పాలి. ఈరోజున మనకు ఎలాంటి బోధకులు దాపురించారంటే వాక్యంలో ఏముందో చూడరు. వారికి తోచిందల్లా వాక్యం మీద అడ్డం పెట్టుకుని చెప్పేస్తారు. అండ్ రెండవది, దాని చొప్పున చెయ్యరు, ఇతరులకు అవి ఇవి చేయమని ఆదేశాలు ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు సౌత్ కొరియా అనుకుంటాను, ఒక మిషనరీ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆయన పరిచర్య చేశాడు. చాలా దూరం నుండి ఒక వ్యక్తి వచ్చేవాడు, అప్పుడప్పుడు వచ్చేసి వాక్యం విని వెళ్ళిపోయేవాడు. సో కొంతకాలం అయిన తర్వాత ఆ నేటివ్ కొరియన్ మరలా తిరిగి మిషనరీ ఉన్నటువంటి మిషన్ కాంపౌండ్కి 100 మైళ్ళు ప్రయాణం చేసి 4 రోజుల ప్రయాణం తర్వాత వచ్చాడు. వచ్చి రాగానే ఆయాసపడుతూ కొండ మీద ప్రసంగం అంతా కూడా మత్తయి సువార్త 5, 6, 7 3 అధ్యాయాలు కంటత చెప్పేశాడు. గుక్క తిప్పుకోకుండా తప్పు లేకుండా చెప్పేశాడు. అండ్ చాలా సంబరపడిపోతున్నప్పుడు మిషనరీ అడిగాడు, చాలా గొప్ప ఫీట్ చేసావు, అభ్యాసం చేసావు, కానీ దీనికన్నా నిజమైనటువంటిది దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు దేన్నైతే కంటత చేసావో దాన్ని నీవు నీ జీవితంలో నడవడిలో చూపిస్తే, నడవడిలో దేవుడికి కనబడేటట్టు జీవిస్తే అప్పుడు దేవుడు మెచ్చుతాడు అన్నప్పుడు ఆ యొక్క కొరియన్ నవ్వుతూ ఒక మాట చెప్పాడు, మిషనరీ గారు, నేను మొదట్లో కంటత చేస్తుంటే నాకు అది అసలు జ్ఞాపకం ఉండట్లేదండి, గుర్తే ఉండట్లేదు. కనుక నేను ఒక సింపుల్ లాజిక్ని వాడాను. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పినటువంటి ఒక్కొక్క అంశమును తీసుకొని నా పొరుగు వారి మీద ఎవరినో ఒకరిని పట్టుకొని వారి మీద నేను దాన్ని చేసేవాడిని. అలా చేసుకుంటూ పోయినప్పుడు ప్రతిదీ గుర్తుంటూ పోయింది. కనుక కొండ మీద ప్రసంగం అంతటిని చేశాను కనుక నాకు కంటత చేసేటువంటి కృపను దేవుడిచ్చాడు. నేను చేసే ఇప్పుడు మీకు చెప్పానండి అని అన్నాడు. సో దాన్ని బట్టి మిషనరీ కూడా చాలా సంతోషించాడు. ఈరోజున మనకి చేసి చెప్పేవారు కావాలి. చాలామంది చేయకుండా చెప్పేవారు ఉన్నారు, అది గొప్ప విషయం కానే కాదు. సో ఈ గ్రంథం, బైబిల్ గ్రంథం, దేవుడిచ్చినటువంటి దైవ గ్రంథంలో మనం చూసేది ఏంటంటే ఆల్రెడీ మారినటువంటి బ్రతుకులను కాదు. మనం చదువుతాం, యోసేపు జీవితం ఇట్లా ఉంది, దానియేలు జీవితం అట్లా ఉంది, లేకపోతే యెషయా జీవితం ఇట్లా ఉండింది, హెజ్కేల్ జీవితం అట్లా ఉండింది, ఫినెహాస్ జీవితం అట్లా ఉండింది, లేకపోతే యోహాను జీవితం ఇట్లా ఉండింది, ఆర్ పౌలు జీవితం అట్లా ఉండిందని. వారందరి జీవితాలని వాక్యం మార్చింది, వాటి గురించి మనం చదివాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కానీ అదే గ్రంథం మన బ్రతుకుల్ని మార్చడానికే మనకివ్వబడింది. సో వారి బ్రతుకులు మారాయి అని సంతోషించడం కాదు, మన బ్రతుకులు కూడా మారడానికి ఇవ్వబడిన గ్రంథం అని దాన్ని మనము అమలు చేయడం మొదలుపెట్టాలి. ఇక మూడో ఫైనల్ పాయింట్ ఏంటంటే ది అడ్జుడికేషన్ ఆఫ్ ద వర్డ్. ది అడ్జుడికేషన్ ఆఫ్ ద వర్డ్, వాక్యము యొక్క తీర్పు. వాక్యము యొక్క తీర్పు, మార్పు లేకపోతే ఇక తీర్పే. వాక్యము దేవుడు మనకు మార్పు కోసం ఇచ్చాడు. మార్పు లేని పక్షంలో వాక్యము తప్పకుండా తీర్పు అనేదాన్ని జరిగించాలి, జరిగిస్తుంది. యేసుప్రభు ఒక మాట అన్నారు, ఆయన వాక్యమే ఒక రోజున మనల్ని తీర్పు తీర్చబోతోంది. సో యోహాను సువార్తలో మీరు ఎత్తుక్కోండి. యాకోబు ఏమంటున్నాడు? ఎవరైతే వాక్యాన్ని వినువారు మాత్రమై ఉండి తర్వాత విడిచిపెట్టేస్తారో, వాక్య ప్రకారం ప్రవర్తించరో, వారు చాలా ప్రమాదకరమైన స్థితిలో తమను పెట్టుకుంటున్నారు. వారిని వారు మోసపుచ్చుకుంటున్నారు, వారిని వారు దగా చేసుకుంటున్నారు. సో ఈ వాక్యం వినేవారు రెగ్యులర్గా చర్చ్కి వచ్చే సంఘస్థులు కావచ్చు, బైబిల్ స్టడీలోకి వచ్చేటువంటి క్రైస్తవులు కావచ్చు, రేడియోలో వినేవారు, టీవీలో వినేవారు, యూట్యూబ్లో వినేవారు, ఫేస్బుక్లో వినేవారు, వాట్సాప్ గ్రూపుల్లో వినేవారు, ఎవరైనా కావచ్చు. అంత మాత్రమే కాదు, సెమినరీలకు అంటే వేదాంత విద్య కళాశాలలకు వెళ్ళి కూర్చుని 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు చదివేవారు, అక్కడ బోధించేవారు, చర్చెస్లో మీటింగ్స్లో బోధించే సేవకులు ఎవరైనా కావచ్చు. విని 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 దాన్ని విడిచిపెట్టేస్తే అంతా వ్యర్థమే, నిష్ప్రయోజనమే. కేవలం ఎప్పుడైతే దాన్ని చేస్తారో, దానికి తమ జీవితాన్ని పూర్తిగా అప్పగించేస్తారో, అంకితం చేసుకుంటారో, అలాంటి వారే మేలు పొందుతారు. వారు మోసపోరు, వారు మెరుగుపరచబడతారు.
చాలామంది దేవుడి వాక్యాన్ని విభజించే ప్రయత్నం చేస్తారు. రక్షణ కొరకు అది నాకు కావాలి, కానీ తర్వాత నా జీవితాన్ని నడిపించడానికి అది నాకు అక్కర్లేదు. నరకము నుండి తప్పించడానికి దేవుడి యొక్క వాక్యం నాకు కావాలి. సువార్తను నమ్మితేనే కదా మనం క్షమించబడేది, సువార్తను నమ్మితేనే కదా మనం నరకము నుండి తప్పించబడి పరలోకానికి పౌరులముగా తీసుకుపోబడేది. సో ఆ అగ్ని గంధకములతో మండే నరకము నుండి రక్షించబడ్డానికి వాక్యాన్ని నమ్ముతాము, దానికి లొంగుతాము. అక్కడ యేసుని నమ్మావా అంటే నమ్మాను, వగైరా వగైరా అక్కడ దానికోసం చేస్తాం. కానీ జీవితంలో, మన వైఖరిలో, మన వాంఛల్లో, మన వ్యవహారాల్లో, మన విధి విధానాల్లో దేవుడి వాక్యానికి మనల్ని రూపాంతరపరిచి క్రీస్తు పోలికలోనికి తీసుకురావడానికి అవకాశం ఇవ్వమన్నప్పుడు, అధికారానికి లోబడమన్నప్పుడు లొంగం. సో దాన్ని ఆ రకంగా తీసుకోవడానికి దేవుడు అనుమతించడు. అదే యాకోబు తన 2వ అధ్యాయంలో చెప్తాడు. 2:26 అంటాడు, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం. సో నీ విశ్వాసం నిజంగా దేవుడు మెచ్చేటువంటి ఘనమైన విశ్వాసం అంటే దాంట్లో వాక్యానికి విధేయత అనేది ఉంటుంది. లేని పక్షంలో అది మృత విశ్వాసం. యాకోబు 4:17 ఇంకొక మాట చొరక అంటించినట్టు రాశాడు, కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. దేవుడి వాక్యాన్ని మనం గైకొనుట దానికన్నా మేలైనది లోకంలో మరొకటి లేదు. కానీ అది తెలిసిన తర్వాత కూడా, విన్న తర్వాత కూడా, తెలుసుకుని దాని గురించి ఆలోచన కలిగి ఉన్న తర్వాత కూడా చేయకపోతే అది మనకు పాపం అవుతుంది. ఎంతోమంది వస్తారు, కూర్చుంటారు, వింటారు, తర్వాత దాన్ని అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి వారు తమను తాము మోసపుచ్చుకుంటున్నారు. ఫూలింగ్ దెమ్సెల్వ్స్, చీటింగ్ దెమ్సెల్వ్స్, డిఫ్రాడింగ్ దెమ్సెల్వ్స్ అంటారు. సో దీన్నే ఆత్మవంచన అంటారు, సెల్ఫ్ డిసెప్షన్ అంటారు. ఓ భక్తుడు, పాతకాల భక్తుడు చక్కని మాట రాశాడు ఆయన పుస్తకంలో. ఊరియా దావీదు చేత తిరిగి యుద్ధానికి పంపబడినప్పుడు దావీదు ఇచ్చిన ఉత్తరాన్ని చేతబట్టుకొని యోవాబు దగ్గరికి పోతాడు. ఆ టైంలో ఊరియా ఇలా అనుకుని ఉంటాడంట, ఏమని, దావీదు దగ్గర నేను మంచి పేరు సంపాదించాను, నేను ఒక నమ్మకమైన యోధుడిగా గుర్తింపబడ్డాను, కనుక దావీదు దీంట్లో నా క్షేమం గురించి రాశాడు. నా సైన్య అధికారికి ఆయన ఇతన్ని ఇంకా ముందు పెట్టి, ఇతన్ని ఇంకా ప్రమోట్ చేసి, ఇతనికి గొప్ప మేలు కలుగునట్లు ఇతనికి ప్రాధాన్యతనివ్వు అని రాసుంటాడు అని అనుకున్నాడు. ఎంత మోసపోయాడో చూడండి ఊరియా. ఆ ఉత్తరంలో దావీదు సింపుల్గా వీడిని యుద్ధం బాగా జరుగుతున్నప్పుడు ముందు పెట్టి వీడు చచ్చేటట్టు వీడిని తోసేయండి అని రాశాడు, ప్రాణం తీసేయండి అని రాశాడు. సో ఊరియా తెలుసుకోకుండా పోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ వాక్యమైతే నిత్య తీర్పు నుండి నిన్ను నన్ను రక్షించడానికి విడుదలయ్యిందో అదే వాక్యాన్ని మనం విసర్జిస్తే, అవిధేయత చూపితే, ఈ రోజున విని 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 కూడా దాన్ని వ్యర్థపరిస్తే, దానికి మన జీవితంలో అవకాశం ఇవ్వకపోతే, అదే వాక్యం మనకు మరణ శాసనాన్ని కూడా రాసింది అనేది మనం మర్చిపోవద్దు. నీ లైఫ్లో వాక్యానికి మార్పు లేకపోతే ఇక మిగిలింది తీర్పే. అండ్ ఆ తీర్పు చాలా దారుణమైంది. దేవుడు తర్వాత ఏం చేస్తాడు అన్నది విడిచిపెట్టేసాయి. నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు, నిన్ను నీవు దగా చేసుకుంటున్నావు. అక్కడ యాకోబు 1వ అధ్యాయంలోనే 2 పిక్చర్స్ని మనకు చూపిస్తాడు, ఒక అద్దాన్ని చూపిస్తాడు. దేవుని వాక్యం అద్దము, మన ఆత్మకు అద్దం. మీరు ఉదయం లేచినప్పుడు బాత్రూంలోనికి వచ్చినప్పుడు బాత్రూమ్ అద్దాన్ని చూస్తారు. ఎందుకు చూస్తారు? మీ ముఖంలో ఏదైనా సరిగ్గా లేదా, మీ తల జుట్టు సరిగ్గా లేదా, కంట్లో పుసుందా, పక్కన జొల్లు కారిందా అని చూసిన తర్వాత దాన్ని సరిచేసుకునే బయటికి పోతారు మీకు వివేకం ఉంటే. కానీ అలా జాగ్రత్తగా నిశితంగా పరీక్ష చేసుకున్న తర్వాత సరిచేసుకోకుండా బయటకు వచ్చేటువంటి వాడిని ఏమంటారు? మోసపోయిన వాడు అని అంటారు, మూర్ఖుడు అని అంటారు. చాలామంది జాగరూకతతో వాక్యపు అద్దంలో చూడట్లేదు, అలా చూసి వెళ్ళిపోతారు కనుకనే వారు చూసిన దాన్ని మర్చిపోతారని రాశాడు. కానీ కొంతమంది చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, అన్ని మార్పులు చేసుకుంటారు కనుక వారు గొప్ప మేలు పొందుతారు, క్రియలో ధన్యులవుతారని రాశాడు. సో దేవుడి వాక్యమును ఏ రకంగా మనం ఉపయోగించుకుంటున్నాం? బాల్కన్ వార్స్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్లో మెకాలిస్టర్ కాల్మన్ అనేటువంటి ఒక న్యూయార్క్ జర్నలిస్ట్, ఆయన ఆ సమయంలో ఒక న్యూయార్క్ సన్ అనేటువంటి పేపర్కి పనిచేసేవాడు. ఆయనకి కొంత అవిటితనం ఉంది, హ్యాండిక్యాప్ట్ అనమాట. ఆయన ఆ స్థలాలకు వెళ్ళి వార్ని ఆయన కవర్ చేయడానికి ఆయనకి శారీరకంగా ఇబ్బంది, రెండవది వారికి అంత బడ్జెట్ లేదు కనుక వారు పంపడానికి సుముఖతను చూపలేదు. సో ఏం చేశాడు? ఒక ఫిక్షియస్ జనరల్ని కనిపెట్టాడు. అంటే ఒక లేని జనరల్ని, ఇమాజినరీ జనరల్ని ఇతను కనిపెట్టి అతని గురించి ఆర్టికల్స్ రాసేవాడు.
ఇక్కడ ఆ జనరల్ జయం సాధించాడు, అక్కడ సాధించాడు, ఇక్కడ సాధించాడు అని సెన్సేషనలైజ్ చేస్తుంటే మిగతా పోటీ పత్రికల వారు, పోటీ రిపోర్టర్స్ ఏం చేశారంటే అసలు ఆ జనరల్ ఎక్కడున్నాడో కనుక్కుందామని ఆ యుద్ధ భూమికి బయలుదేరిపోయినప్పుడు ఇతనికి అర్థమైపోయింది, వీళ్ళు తొందరలోనే ఆ సంగతి బయట పెట్టేస్తే నా సంగతి బయటపడుతుంది, నాకు నా పత్రికకి చెడ్డ పేరు వస్తుందని సడన్గా నెక్స్ట్ ఆర్టికల్లో జనరల్ని చంపేశాడు. ఆయన అకస్మాత్తుగా ఇక్కడ చచ్చిపోయాడు, ఇన్ని విజయాలు మనకిచ్చి చచ్చిపోయాడు, వీర యోధుడు అని రాసేశాడు. సో ఇప్పుడు చంపేసరికి ఇక వారికి ఎక్కడా దొరకడు కదా, పాతేశారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇతడు ఏం చేశాడో చాలామంది క్రైస్తవులు కూడా అదే పని చేస్తారు. వారు లేని దాన్ని సృష్టించి ఇమాజినరీ క్రిస్టియన్ లైఫ్ని వారు బయటికి ప్రజెంట్ చేస్తారు. వారిలో అది లేదు, ఆ క్రైస్తవ భక్తి లేదు, ఆ క్రైస్తవ బుద్ధి లేదు, ఆ క్రైస్తవ బ్రతుకు వారికి లేదు. క్రీస్తు వారిలో కనబడ్డు, కానీ చర్చి ముందు, క్రిస్టియన్ సమాజం ముందు వారు ఆ రకంగా ప్రొజెక్ట్ చేస్తారు. ఒక ఇమాజినరీ భక్తుడిని, ఇమాజినరీ భక్తురాల్ని చూపిస్తారు. కానీ సంగతి బయటపడే సమయం వచ్చేసరికి తొలగించేస్తారు. ఆర్ చర్చ్ వదిలేసిపోతారు, లేకపోతే సహవాసం వదిలేసిపోతారు, ఇంకో రకంగా కనుమరుగైపోతారు. ముగింపులో చార్ల్స్ స్పర్జన్ చాలా దేవుడి చేత వాడబడినటువంటి దైవ సేవకుడు, లోతైన వాక్య పరిజ్ఞానం కలిగిన వ్యక్తి, ఇదే వచనం మీద చక్కగా రాశాడు. ఆయన మాటలతో ముగించాలనిపించింది కనుక ఆయన మాటలతోనే ముగిస్తున్నాను. యాకోబు 1:22లో ఆ ఒకే ఒక వచనాన్ని ఇంగ్లీష్లో ఎలా రాయబడిందో, స్పర్జన్ ఎలా చెప్పాడో నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. అయ్యలారా, మారుమనసు పొందమని విన్నారు కదా, సమస్త కల్మషమును మానమని విన్నారు కదా, అయితే మారు మనసు పొందండి, సమస్త కల్మషాన్ని విడిచిపెట్టండి, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏమి చెయ్యమని చెప్పాడో దానికి మీరు లోబడండి, నిరంతరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని ప్రకటించబడుట విన్నారు కదా, విశ్వసించుట ఎంత అవసరమో తెలుసుకున్నారు కదా, మరి ఇంతకీ మీరు విశ్వసించారా? మనము విశ్వాసమును మన జీవితంలో కనుపరచుటకు ఏర్పరచబడ్డాం. ప్రేమతో ప్రతి కార్యమును చేయాలని దేవుడి వాక్యం చెప్తోంది కదా. ఆ రకంగా మీ జీవితంలో మీరు సమస్తమైనటువంటి దీవెనకరమైన పనులు చేస్తున్నారా? లేకపోతే వాటి గురించి విని తెలుసుకుని వాటిని చేయకపోవడం వల్ల వాటి ద్వారా మనకు కలిగేదేంటి? అవి మనము కలిగి లేమని అర్థం అవ్వట్లేదా? వినుట కన్నా చేయుట ముఖ్యం. నాకు చాలా విషయాలు తెలిసి నేను చేయకుండుట కన్నా నాకు కొంతే తెలిసి దాని అంతటినీ చేయుట నాకు దీవెనకరం. అది దేవుడు మెచ్చేటువంటి విషయం. తర్వాత ఆ టెక్స్ట్లో మరి నెగటివ్గా ప్రతికూలంగా ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటి? నాట్ హియరర్స్ ఓన్లీ, వినువారు మాత్రమై ఉండి. అంటే కేవలం వినేవారిగా మాత్రమే ఉండకండి. కేవలం వినేవారు వాక్యమును వ్యర్థపరిచేవారు, వారు చాలా దౌర్భాగ్యమైనటువంటి వారు. వారికి చెవులు ఎంత పొడవుగా ఉంటాయి, కానీ వారికి చేతులే ఉండవు. సో అనేక సందర్భాల్లో మీరు వినే ఉంటారు, ఫలానా ఫిలాసఫర్ వచ్చి ఫిలాసఫీ గురించి చెప్తుంటే చాలామంది జనము గుమిగూడారని. ఆయన చెప్తున్నప్పుడు వారు వింటుంటే వారికి ఫిలాసఫీలో ఎంతో ఆసక్తి ఉంది, వారు దాన్ని ఎంతో అమితంగా ప్రేమిస్తున్నారని. కానీ ఎప్పుడైతే బజారు గంట మోగుతుందో ఒక్కడు కూడా ఫిలాసఫర్ ఎదుట ఉండకుండా వెనువెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడు అర్థమవుతుంది మనకి, వారు నిజంగా అక్కడ కాసేపు కాలక్షేపానికే వచ్చారు అండ్ ఇప్పుడు వారి యొక్క లాభకరమైనటువంటి వ్యక్తిగత లాభాల కొరకు వెనక్కి పరుగులు తీశారు అని. ఆ మార్కెట్ బెల్ రింగ్ అయ్యేంత వరకే వారు వింటారు, దాని తర్వాత వారు పరుగులు తీస్తారు. మన బోధలు కూడా వినేటువంటి వీరు, ఈ మనుషులందరూ కూడా సాతాను గంట కొట్టేంత వరకే వింటారు. వాడు పాపం చేయడానికి సమయమైందని గంట కొట్టగానే వీరు కూడా వారి స్వంత సుఖం కోసం, లేకపోతే లోకమిచ్చేటువంటి భోగం కోసం, లేక చెడ్డ లాభం కోసం, ఆర్ మరో రకమైనటువంటి విషయం కోసం వారు మనల్ని విడిచిపోతారు. ఈ లోకం యొక్క స్వరము దేవుని వాక్యం యొక్క స్వరాన్ని ముంచేస్తోంది వారికి. అండ్ వారిలో చాలామంది వింటారు, కొంత సమయం వింటారు, ఆ తర్వాత వారు నశించిపోయినప్పుడు వారు సువార్తను విసర్జించి దాన్ని వ్యతిరేకించి నశించిపోయారు కనుక వారి యొక్క గది మీద, చెర గది మీద, అంటే సెల్ మీద ఈ రకంగా రాయబడి ఉంటుంది, హీ న్యూ హిస్ డ్యూటీ బట్ హీ డిడ్ నాట్ డూ ఇట్. వాడికి వాని పనేంటో తెలుసు కానీ వాడు దాన్ని చేయలేదు.
సో రేపు గెహెన్నాలో ఆ కాలేటువంటి నరకంలోనికి మీరు పంపబడినప్పుడు, ఆ అంతరంగ భాగంలో మీరున్నప్పుడు మీకు యేసుని నమ్ముకోవాలని తెలుసు, కానీ మీరు యేసుని నమ్మకుండా విసర్జించారు అని మీ మీద రాయబడి ఉంటుంది. అండ్ ఆ టెక్స్ట్, ఆ యొక్క వచనం ఏ రకంగా ముగుస్తోందంటే చాలా గంభీరమైనటువంటి హెచ్చరికతో ముగుస్తోంది. మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. దాని గురించి బిషప్ బ్రౌన్ రిగ్ అనేటువంటి బిషప్ ఈ రకంగా చెప్పాడు: మోసము చేయుట చెడ్డది, స్వంతమును మోసగించుకొనుట దారుణమైనది, కానీ మన ఆత్మల విషయంలో మనల్ని మనం మోసగించుకొనుట అత్యంత కిరాతకమైనది అని. సో ఎవరినో మోసగించుట కాదు, నిన్ను నీవు, నన్ను నేను నయవంచనకు గురి చేసుకోవడం, ఆత్మవంచనకు, సెల్ఫ్ డిసెప్షన్కి గురి చేసుకోవడం, వినువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారం ప్రవర్తించని వారిగా మనం ఉన్నప్పుడు. సో నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఎంత వాక్యం వింటున్నావు, ఎందరి వాక్యం వింటున్నావు, ఎప్పుడెప్పుడు వింటున్నావు అన్నది పక్కన పెట్టేసేయి. చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని పరీక్షించుకో, నీ జీవితంలో నీవు మసులుకో. నీవు నన్ను అడిగితే నిజం చెప్పడానికి అసలు ఈ రోజుల్లో బయటి వారి వాక్యం ఎక్కువగా అవసరం లేదు. ప్రతిరోజు దేవుడి సన్నిధిలో మోకరిల్లు ప్రార్థన చేయి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీతో మాట్లాడినట్లు పరిశుద్ధాత్ముడు నీ మనోనేత్రాలు తెరిచి వాక్యము నీకు గ్రహింపులోనికి వచ్చినట్లు నీవు ప్రార్థించి కనిపెట్టు. దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. అండ్ క్రమంగా రోజు దేవుడి వాక్యంతో నీవు దేవుడి సన్నిధిలో సమయం గడుపు. నీ కళ్ళతో నీ బైబిల్ తెరిచి చదువు, అక్కడ దేవుడు నీతో మాట్లాడతాడు. అదొకటి. రెండవది, నీ సంఘానికి, నీ స్థానిక సంఘానికి నిష్ఠతో కట్టుబడి ఉండు. మంచి సంఘాన్ని, దేవుడిని మహిమపరిచి క్రీస్తును మాత్రమే హెచ్చించి అందరినీ క్రీస్తు వైపు ఆకర్షించే సంఘం. స్వంత సేవకుల వైపు ఆకర్షించే సంఘాలు కాదు, వారిని హెచ్చించుకునే సంఘాలు కాదు. మ్యాన్ సెంటర్డ్ అంటే నీ అవసరాలు తీర్చడం కోసమే, ఆశీర్వాదాల కోసమే ఆ సంఘాలు వెలిసే అలాంటి సంఘాలు కాదు. దేవుడి మహిమ కొరకు, అనేకుల నిత్య మేలు కొరకున్న సంఘానికి నీవు కట్టుబడి ఉండు. సంఘ సభ్యత్వం తీసుకో. అక్కడ నీ సేవకుడు నేర్పించి, అక్కడ నీ పెద్దలు నేర్పించేటువంటి వాక్యమును జాగ్రత్తగా పౌలు శీలలు బోధించినప్పుడు బెరియన్ భక్తులు ఎలా పరీక్షించి చూసుకున్నారో చూసుకో. ఆ వాక్యం ఏదైతే విన్నావో దానికి విధేయత చూపించు. అప్పుడు నీవిక మోసపోవు, మెరుగుపరచబడతావు, అనేకులకు మేలును కలిగిస్తావు, దేవుణ్ణి మహిమపరుస్తావు. అండ్ ఆ తర్వాత నీ జీవితము సార్థకతలోనికి వస్తుంది. అది దేవుడి యొక్క ఉద్దేశం. అండ్ ఈ పాడ్కాస్ట్ వెనకాల ఉన్నటువంటి మా యొక్క అభిమతం, మా ఆశయం. దేవుడు మనందరినీ కూడా మరొక క్రిస్టియన్ పాడ్కాస్ట్లో, బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే పాడ్కాస్ట్లో తిరిగి కలిపేంత వరకు మర్చిపోవద్దు. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి అండ్ వాక్యానుసారంగా జీవించండి. అదే మన జీవన విధానం. అలాంటి కృప ప్రభు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమేన్.